హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తక్కను. సగ్గు బియ్యంతో కిచిడి, పాయసము, అప్పడాలు ఇవే కాకుండా సగ్గు బియ్యంతో దోశలు మరియు ఊతప్పం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. సగ్గు బియ్యంతో దోశ ఆల్రెడీ పోస్ట్ చేశాను, చూసి చేసుకోండి. ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు సగ్గు బియ్యం వేసుకొని, ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు మినప్పప్పు వేసుకొని, ఒక కప్పు బియ్యం వేసుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని వీటన్నిటిని శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న వాటిని మునిగేంత వరకు నీళ్లు పోసుకొని మూత మూసుకొని కనీసం 4 గంటలు నానబెట్టుకోండి. నానబెట్టుకున్న వాటిలో నుంచి నీళ్ళన్నీ వంపేసుకొని మిక్సీ జార్ని తీసుకొని అందులో వేసుకోండి. మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. నీళ్లు ఏమాత్రం వేసుకోవద్దు. అవసరమైతే 2-3 టేబుల్ స్పూన్లు మాత్రమే వేసుకోండి. పిండి జారుగా చేసుకోవద్దు. మిక్సీ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి. అలాగే మిగతా పిండిని కూడా మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకున్న దాన్ని చేత్తో ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత మూసుకొని 8 గంటలు పర్మెంటేషన్ కోసం పక్కన పెట్టండి. 8 గంటల తర్వాత మూత తీసి చూడండి పిండి ఎంత బాగా పొంగిందో. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని అంతా గరిటెతో ఒకసారి బాగా కలుపుకోండి. ఇదే పిండితో ఒకరోజు దోశలు, ఒకరోజు ఊతప్పంలాగా చేసుకోండి. ఇందులో సన్నగా కట్ చేసుకున్న పావు కప్పు ఉల్లిగడ్డలు, 4-5 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న 2 టమాటా పండు ముక్కలు వేసుకొని గరిటెతో అంతా ఒకసారి బాగా కలుపుకోండి. పిండి గట్టిగా అనిపిస్తుంది కాబట్టి 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని దోశ పెన్నం పెట్టుకొని, పెన్నం బాగా వేడైన తర్వాత పెన్నం మీద చుక్క నూనె వేసుకొని టిష్యూ పేపర్తో అంతా క్లీన్ చేసుకోండి. మంటను మీడియం హీట్లో పెట్టుకొని ముందుగా మనం తయారు చేసుకున్న బ్యాటర్ను 2 గరిటెల వరకు పెన్నం మీద వేసుకోండి. పెన్నం మీద వేసిన తర్వాత గరిటెతో కొద్దిగా స్ప్రెడ్ చేయండి. మరీ పలచగా చేసుకోవద్దు. ఊతప్పం కాలడానికి టైం పడుతుంది. మంటను మీడియం హీట్లో పెట్టుకొని మాత్రమే కాల్చుకోండి. ఒక సైడు కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి. తిప్పి వేసిన సైడు 1 నిమిషం కన్నా ఎక్కువగా కాల్చుకోవద్దు. ఇలా 2 వైపులా కాల్చుకున్న ఊతప్పంను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొబ్బరి పచ్చడితో సర్వ్ చేసుకొని తినండి. ఎంతో బాగుంటాయి. మీరు కూడా తప్పక ట్రై చేయండి సగ్గు బియ్యంతో ఊతప్పంను. మరి మీకు ఎలా వచ్చాయనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీరైతే ఛానల్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.